ఒక్కరు పోరాటం చేశారు. ఫస్ట్ అందరూ కేసీఆర్ ఓకే మనకు మంచి చేస్తారు కావచ్చు అని అందరు కలిసి అతన్ని గెలిపించారు. బట్ అతను చేసింది ఏంటంటే తన కుటుంబ పాలన కోసం ఆస్తులు, ఈ దరిద్రులు ఏంటంటే ఎన్ని ఆస్తులు సంపాదించినా కూడా ఎవ్వరు బంగారు విగ్రహం అలాంటివి పెట్టరు, ఎవరైనా మట్టిలోకి వెళ్తారు. ఈ విషయం వాళ్ళకి తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ దరిద్రంగా డబ్బుల కోసం ఎంతోమంది విద్యార్థుల జీవితాలని, ముఖ్యంగా ఆడపిల్లలు, నేనైతే ఇప్పుడు ఇంటర్లో మ్యారేజ్ అయింది నాకు, 10 years నుంచి చేస్తున్నా జాబ్ కోసం అని చెప్పేసి. మా ఆయన మిలిటరీలో చేస్తాడు. అలా అని కాదు, ఏంటంటే మనకు పరిస్థితి ఉంది, ఓకే నాకు ఆస్తులు ఉన్నాయి అలా అని కాదు, మన ముందు భవిష్యత్తు. మనమే ఇలా ఉన్నామంటే మన పిల్లలు ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి? ఇంత ఘోరమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే నేను ఏ కంట్రీలో చూడలేదు, ఏ స్టేట్లో కూడా చూడలేదు. మరి ఏంటి చెప్పారు కదా ఎప్పుడో విద్య వైద్యం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని. అలాంటిది మన రాష్ట్రం ఇంత నిరంకషంగా మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్పాయిల్ చేసినా కూడా ఎవరు అసలు బయటికి రావట్లేదు స్వప్రయోజనాల కోసం. అలా కాకుండా ఖచ్చితంగా అందరూ ఫైట్ చేయాలి, నాట్ అవర్ ఫ్యూచర్, మన పిల్లల ఫ్యూచర్ కోసం కూడా. ఇప్పుడు ఒక కాలేజ్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో 1,50,000 అలా ఫీజు కట్టే బదులు మనమే మంచిగా అన్ని ప్రభుత్వం సమకూర్చిన దాంతో మన పిల్లలు కూడా డెవలప్ అవుతారు. సో మనం అదే అశోక్ సార్ లాంటి వాళ్ళని ఎన్నుకొని మనం ఖచ్చితంగా ప్రశ్నిస్తే ఖచ్చితంగా మార్పు అనేది మొదలవుతుంది. మనం ఫైట్ చేసే తెలంగాణ తెచ్చుకున్నాం. సో ఖచ్చితంగా నాకేంటి, నాకు ఆస్తులు ఉన్నాయి, మా ఆయన ఉన్నాడు, నాకు వాళ్ళు ఉన్నారు అలాంటివి కాకుండా ఖచ్చితంగా మనం ఫైట్ చేయాలి, మన కోసం మనం ఫైట్ చేయాలి, మన పిల్లల ఫ్యూచర్ కోసం. బేసిక్గా మన రాష్ట్రం ఎంత గొప్పగా అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రాన్ని అసలు నేను లిటరల్లీ నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఓకే నేను బతకగలుగుతా, కానీ నేను చాలా భయపడ్డా. మళ్ళీ కేసీఆర్ వస్తే మాత్రం రాష్ట్రంలో కూడా ఉండద్దు అనుకున్నా నేను. మళ్ళీ మన తెలంగాణలో గొర్రెలం కాదు, మేము కూడా మనుషులమే అని మళ్ళీ నిరూపించలేదు. అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయినా. ఏంటంటే don't vote for others. Please vote for Ashok sir. Very good.